ముదిరాజుల కులంను ఎస్టీ జాబితాలో ఉండాల్సిందిగా మన ప్రభుత్వాలు బీసీ-డీలో వేశారని, రాష్ట్ర ఉమ్మడిగా ఉన్న రోజుల్లో తాము 1 కోటికి జనాభా కలిగి ఉన్నామని, ఈ ప్రాతిపదికన తమను బీసీ-ఏకు మార్చాలని ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ ముదిరాజు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కోర్టు నందు పెండింగ్లో ఉన్న సందర్భంగా బీసీఏ డిమాండ్ను తమకు వర్తింపచేయాలని అన్నారు. దీనిపై తాము సీఎం చంద్రబాబును కలిసి విన్నవించుకుంటామని, మన నేతలు అన్ని కులాలకు న్యాయం చేస్తారేమో గానీ మన ముదిరాజులకు మాత్రం అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ ముదిరాజుల కుల నేతలు నారాయణమ్మ, లక్ష్మీకాంత్, హేమలత తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర 50-56 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ కులానికి సంబంధించి ఎందుకనో మేము ఎస్టీలో ఉండాల్సిన వాళ్ళం మమ్మల్ని తీసుకెళ్ళి బీసీ-డీలో వేశారు. బీసీ-డీ నుంచి మళ్ళీ పోరాటం చేస్తుంటే బీసీ-ఏకి మార్చారు. కానీ మా బీసీ వర్గాల్లోనే కొంతమంది కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు 1 కోటి మంది ఉన్నారని చెప్పి కోర్టుకు పోవడం, అది కోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సరే ఆ స్టేట్ వాళ్ళు కూడా ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత అక్కడ ఒక 60 లక్షల మంది ఉంటాం, మేము ఇక్కడ 20 లక్షల మంది ఉన్నాం. అక్కడ స్టేట్లో సీఎం గారు ముదిరాజులకు న్యాయం చేస్తా అన్నారు బీసీ-డీ నుంచి ఏకి. ఈ స్టేట్లో కూడా మేము సీఎం గారిని కోరేది చంద్రబాబు నాయుడు గారిని, మా ముదిరాజులని గుర్తించి పిల్లలు ఆర్థికంగా కానీ చదువులో చాలా ఇబ్బందులు పడుతున్నారు, చదువుకున్న పిల్లలు కూడా బీసీ-డీ నుంచి ఏకి మారిస్తే ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో మా కేసు దాన్ని పరిష్కరించి చేస్తే మా కులానికి చాలా న్యాయం జరుగుతుంది. అలాగే ఈ కులానికి సంబంధించి మేము రాష్ట్రానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ గురించి సైట్ అడుగుతున్నాం, అది కూడా తిరుపతిలో ఇవ్వమని. దయచేసి సీఎం గారు దాన్ని కూడా మాకు 20 లక్షల మంది ఉన్న జనం, మరి తిరుపతి జిల్లాలో అయితే 1,20,000 మంది ఉన్నామండి. మేము అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది కానీ ఒక మా ముదిరాజు కులానికి న్యాయం జరగడం లేదనే మా ఆవేదన. దయచేసి అలాగే మేము ఒక ఎమ్మెల్సీ కూడా చట్టసభల్లో ఎమ్మెల్సీ డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఏదైతే పదవులు నామినేటెడ్ పదవుల్లో మా కులానికి సంబంధించిన వాళ్ళు లీడర్లు ఉన్నారో అందరికీ న్యాయం జరగాలి, మా కమ్యూనిటీకి కూడా న్యాయం జరగాలి. అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది, ఒక ముదిరాజు కులానికి వచ్చేటప్పటికి అన్యాయం జరుగుతుందండి అన్ని విషయాల్లో. దయచేసి మేము ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం, దయచేసి మా ముదిరాజు కులాన్ని గుర్తించండి, మాకు న్యాయం చేయమని ఈ వేదిక ద్వారా తిరుపతి నుంచి డిమాండ్ చేస్తున్నామండి, అడుగుతున్నామండి, రిక్వెస్ట్ చేస్తున్నాం.